నమస్తే. నేను మీ నరసింహశాస్త్రి. జుట్టు రాలిపోవడం ఇది అలోపేసియా వ్యాధి. జుట్టు రాలిపోవడం పురుషులకి స్త్రీలకి సర్వసాధారణమైన సమస్య. కానీ దీనిని ఎవరు వ్యాధిగా అనుకోరు. ఈ జుట్టు రాలిపోవడానికి జన్యుపరమైన శారీరక మానసిక అనారోగ్యాలు కారణమని ట్రైకాలజిస్టులు, హెయిర్ స్పెషలిస్టులు చెబుతూనే ఉంటారు. వారు చెప్పిన కొన్ని కారణాలు, సూచించిన రెమెడీసు ఈ వీడియోలో నేను మీతోటి షేర్ చేసుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. టాపిక్లోకి వెళ్తే, జుట్టు రాలిపోవడానికి మెయిన్ కారణాలు: ప్రోటీన్ లోపం, కెరోటిన్, బయోటిన్ అనే ప్రోటీన్స్ లోపించడం ఈ జుట్టు రాలిపోవడానికి ప్రధాన కారణం. తర్వాతి కారణం B12, డి విటమిన్, ఐరన్, జింక్ లాంటి ఖనిజాలు, విటమిన్లు లోపించడం కూడా జుట్టు ఊడిపోవడానికి కారణం. తరువాతది ఈ జుట్టుని పొల్యూషన్కి ఎక్స్పోజ్ చేయడం, ఎక్కువ వేడికి, ఎక్కువ చల్లదనానికి ఎక్స్పోజ్ చేయడం కూడా ఊడిపోవడానికి కారణం. మార్కెట్లో లభించే అనేక నాణ్యత లేని షాంపూల్ని వాడడం కూడా ఈ జుట్టు ఊడిపోవడానికి కారణం. థైరాయిడ్ లోపం, క్యాన్సర్ ఇలాంటి అనేక దీర్ఘకాలిక రోగాలు కూడా జుట్టు ఊడిపోవడానికి ప్రధానమైన కారణం. ఇక మానసిక కారణాలైన డిప్రెషన్, నిద్రలేమి కూడా జుట్టు ఊడిపోవడానికి కారణమే. కొన్ని మందులు కూడా జుట్టు ఊడిపోవడానికి కారణమవుతుంటాయి. మానసిక రోగాలకు వాడే మందులు, క్యాన్సర్కి ఉపయోగించే రేడియోథెరపీ విధానం, కొన్ని చర్మ సంబంధమైన వ్యాధులు, వాటికి వాడే మందులు కూడా జుట్టు ఊడిపోవడానికి కారణమవుతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జుట్టు ఊడిపోవడానికి అనేక రకాల కారణాలు. మరొక కారణం జుట్టుని సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం. అంటే సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, గట్టిగా బిగుతుగా, ముఖ్యంగా స్త్రీలు అనేక హెయిర్ స్టైల్స్ విధానంలో జుట్టును బిగుతుగా ఉంచుకోవడం వల్ల జుట్టు ఊడిపోయే అవకాశం ఉంది. సో ఇటువంటి కారణాలు, జన్యుపరమైన కారణాలు కూడా ఉన్నాయి. అంటే వంశపారంపర్యంగా మన పెద్దల నుంచి వచ్చే కారణాలు కూడా జుట్టు ఊడిపోవడానికి, జుట్టు పెరుగుదలకి, ఒత్తుగా ఉండడానికి, ఇలాంటి విషయాలకి కారణమవుతాయి. ఇకపోతే ఇప్పుడు మనం జుట్టు ఊడిపోవడం గురించి తెలుసుకున్నాం. అయితే వీటిని ఎలా నివారించాలి? ముఖ్యంగా ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం, విటమిన్ B12, డి, ఐరన్, జింక్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం, ఒకవేళ ఆహారంలో లభ్యం కాకపోతే సప్లిమెంట్స్ని తీసుకోవడం, శారీరక వ్యాయామం, సరైన నిద్ర, డిప్రెషన్, కుంగుబాటు ఇలాంటి వాటిని తగ్గించుకోవడం, థైరాయిడ్ని అదుపులో ఉంచుకోవడం, షుగర్ పేషెంట్లు అయితే షుగర్ను నియంత్రణలో ఉంచుకోవడం, పొల్యూషన్కి, వేడికి ఎక్స్పోజ్ కాకుండా జుట్టుని కాపాడుకోవడంతో పాటు జుట్టుకి స్కాల్ప్ అంటే మన జుట్టు కింద ఉన్న భాగాన్ని మద్దనా చేసుకోవడం కూడా జుట్టు ఊడిపోకుండా కాపాడుతుంది. కొబ్బరి నూనె, బాదం ఆయిల్ ఇలాంటి ఆయిల్స్ని ఉపయోగించి స్కాల్ప్ మర్దనా చేసుకోవడం కూడా జుట్టు నివారణకి చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి అనేక చర్యలతో పాటు మనం సరైన షాంపూల్ని, అంటే నాసిరకమైన షాంపూలు కాకుండా సరైన షాంపూల్ని వాడడం, హాయిగా కంటి నిండా నిద్రపోవడం, మానసిక ఉల్లాసం ఇలాంటి
జాగ్రత్తలతోటి మనం జుట్టుని రాలిపోకుండా నియంత్రించవచ్చు. అయితే ఈ నియంత్రణ విధానాలతో పాటు మార్కెట్‌లో ఇప్పుడు అనేక నూతన వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ విధానాల వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నప్పటికీ వాటి పరిమితులు కూడా మనం గుర్తుంచుకోవాలి. సో జుట్టు రాలడాన్ని సహజంగా మనం నివారించవచ్చు. ఆహారం, విహారం, మానసిక ఉల్లాసం వీటిల్ని నియంత్రించడం ద్వారా మెయింటైన్ చేయడం ద్వారా జుట్టు రాలడాన్ని మనం నిరోధించవచ్చు. పురుషులైనా స్త్రీలైనా జుట్టు వారికి ముఖ్యమైన ఒక అలంకార సాధనం. సో దీన్ని మనం రక్షించుకోవడం ప్రధాన కర్తవ్యం. థ్యాంక్ యూ.